ఇక్కడికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలండి. ఎందుకంటే తనతో 14 నెలలుగా జర్నీ చేశాను. కథ రాసేటప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కల్లా విష్ణా గారు ఎప్పుడు ఇద్దరు నవ్వుతూ కనిపించేవాళ్ళు నాకు ఎప్పుడు కూడా. తను వెళ్తూ నాకు 3 విషయాలు నేర్పారండి. ఉన్నప్పుడు 2, లేనప్పుడు ఒక విషయాన్ని. ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ థింగ్, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మనకి సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఏమైనా ఉన్నా కానీ ఫేస్ మీద చిరునవ్వు మాత్రం పోకూడదనే విషయం నాకు నేర్పారు ఆయన. సెకండ్ థింగ్ వచ్చేసి, ఒకరోజు ఆయన నాకు చెప్పారన్నమాట. అంటే ఒక వ్యక్తి దగ్గర మనం ఈగోకి వెళ్ళిపోతే ఆ వ్యక్తిని మనమే గొప్పవాళ్ళు చేసినట్టు అవుతుంది. సో ఈగోకి వెళ్ళి వాళ్ళని గొప్ప చేయాల్సిన అవసరం మనకు లేదు అని చెప్పారు. సో అప్పటి నుంచి నాకున్న కొద్దిగా ఈగోని కూడా వదిలేశాను. ఆయన లేనప్పుడు నేర్చుకుంది ఏంటంటే, ఒక మనిషి పోతే ఇంతమంది బాధపడతారా అంటే, చావు అనేది మన దగ్గరకు వచ్చే వరకు కూడా మనం చావు దగ్గరికి వెళ్ళకూడదు అనేది నేర్చుకున్నాను ఆయన దగ్గరికి నేను. సో ఎంతగా ఇద్దరం అంటే, నేను 2009లో ఆయనకి సబ్జెక్ట్ చెప్పాను. ఫస్ట్ నోవాటలో వెళ్ళంగానే ఒక వేరే సబ్జెక్టు ఆయన అన్నారు, టైం లేదు, ముందు త్వరగా ఒక లైన్ చెప్పండి సింపుల్గా అంటే, నేను అన్నాను, సార్ ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ కనిపిస్తారు, అప్పుడు స్వాతి గారు అనుకున్నాం మేము, కలవ స్వాతి గారిని కనిపిస్తారు. ఎప్పుడైతే హీరో కనపడతారో ఒక ఇంటర్వ్యూలు, సెకండ్ హాఫ్ హీరోయిన్ కనపడదు, మొత్తం హీరో గారు నడుస్తుంది, ఎప్పుడైతే ఇద్దరు ఎదురు పడతారో ది ఎండ్ అండి అన్న అనేసరికి ఆయన 1.5 hour నా స్టోరీ అన్నారు. నోవాటల్ స్విమ్మింగ్ పూల్ పక్కన కూర్చొని. ఎందుకంటే అతను స్టోరీ చెప్తుంటే ఆ స్విమ్మింగ్ పూల్ గాలి కంటే ఆయన చిరునవ్వు గాలి నాకు ఎక్కువ తగిలింది. సో అంతగా నేను మా మదర్తో, ఎందుకంటే నా సినిమా పిచ్చిని భరిస్తున్న నా తల్లిదండ్రులు ఎప్పటికీ భరిస్తూనే ఉన్నారు. సో వాళ్ళకి 1 hour చెప్పాను, నేను ఉదయ్ గారిని కలిసిన ఉదయ్ గారితో మాట్లాడిన స్టోరీ చెప్పానని. సమ్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ ప్రాజెక్ట్ చేయలేకపోయాం. తర్వాత 4 years తర్వాత కలిస్తే నేను ఫస్ట్ ఐడెంటిఫై చేయలేదు. తర్వాత ఈ సబ్జెక్ట్ సార్ అంటే, ఆ రోజు సబ్జెక్ట్ చెప్పావు, అది సైకో క్యారెక్టర్, నాకు అసలు అప్పుడు నాకు లవర్ బాయ్ని సైకో ఎలా ఊహించుకున్నావు నాకు అర్థం కాలేదు అని చెప్పి అన్నారు. అంత సైకో క్యారెక్టర్ చెప్పాను ఫస్ట్ టైమే. అందుకే ఫస్ట్ నుంచి ఆయన డిఫరెంట్గానే ఆలోచించాను నేను. ఎందుకంటే ఆయన కూడా లవర్ బాయ్ ఏంటంటే, నన్ను లవర్ బాయ్ అన్న వాళ్ళందరూ పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు ఉండి వాళ్ళందరూ పెద్దోళ్ళు అయిపోయారు. సో ఇప్పుడు లవర్ బాయ్ నుంచి మ్యాన్ అయిపోయానని అంటుండేవాళ్ళు నాతో. సో ఆయనతో కూర్చొని ఆయన మేనరిజం, ఆయన చేసే విధానం, చిన్న మైనర్ థింగ్స్ కూడా చాలా గొప్పగా ట్రీట్మెంట్. అది ఒక చిన్న భయపడేప్పుడు కాలేజ్ స్టెప్ కూడా ఆయన ప్రిపేర్ అవుతారు. ఇలా వేస్తే ఇది భయం, ఇలా వేస్తే మనం ఒకరు చెప్పడానికి వెళ్ళటం అనే అంతా ఉంటుంది వర్క్. సో మీకు హ్యాట్స్ ఆఫ్ సార్, మీరు మాకు చాలా నేర్పారు. చేయాల్సింది నేర్పారు, చేయకూడదు కూడా నేర్పారు. హ్యాట్స్ ఆఫ్ సార్. సో ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మున్నా గారండి, నాకు ఎలా ఉండేదంటే మ్యూజిక్ డైరెక్టర్ గారిని ఎవరితో కానీ, సార్ ఉదయ్ గారు వస్తున్నారా అంటే, సార్ ఒక్క నిమిషం, నేను ఉదయ్ గారికి ఫోన్ చేయడం, వాట్సాప్లో పెడితే నాకు ఆయన మళ్ళీ చేస్తే నేను వెళ్ళి చెప్పడం. సో ఇంత రిలేషన్ నాతో ఉంది. 2 hours దాకా చాలాసేపు స్పెండ్ చేశాను. ఇంటికి వెళ్ళినప్పుడు విష్ణు గారు అందరితో కూర్చొని చాలా స్పెండ్ చేశాను. ఎప్పుడు చిరునవ్వే. ఆ నవ్వు మాత్రం, ఈవెన్ ఒక చిన్న స్టెప్ ఒకరోజు మిస్ అయిపోయి కాలుకి చిన్న దెబ్బ తగిలింది, అప్పుడు ఆయన కళ్ళం నీళ్ళు చూశాను ఫస్ట్ టైం. అంటే ఏమో నరేష్, నా కెరీర్ మిస్ అవ్వకూడదు, ఏ చిన్న ప్రాబ్లం వచ్చి కూడా మళ్ళీ నేను బ్యాక్ రావాలని అంత బాధపడ్డారు. ఆఫీస్ దగ్గర మున్నా గారు అందరూ ఉన్నారు ఆ రోజు. సో అంత ఇన్స్పిరేషన్గా వర్క్ చేశాము. మీరు ఆయన చూస్తారు ఈ సినిమాలో, ఆయన పర్సనల్ క్యారెక్టరేషన్ భయపడి, ఎందుకంటే ఈ కథ శ్రీదేవి గారికి, విష్ణా గారికి అందరికీ తెలుసు ఆ కథ. ఫస్ట్ నుంచి ఆయన చెప్పినప్పుడు ఆయన సజెషన్స్ తీసుకుంటూనే చేశాను. నేను ఒక్కనే చేశానని చెప్పట్లేదు. సో నాతో పాటు కొంతమంది టీం, సుధాకర్ కానీ, వాసు కానీ అందరూ నాకు హెల్ప్ చేశారు ఆ టైంలో, స్క్రిప్ట్ టైంలో. సో నెక్స్ట్ మున్నా గారు, అందరూ చెప్పారు నేను కొత్తగా చెప్పిన ఆయన ఆంజనేయులు లాంటి వారని. ఇప్పుడు గుండె చీల్చిన ఉదయ్ గారు కనపడతారేమో, అంత పర్సన్. ఈ సినిమాని బయట తేవడం కోసం ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడో, ఎంత స్ట్రగుల్ పడ్డారో నాకు మాత్రమే తెలుసు అని చెప్పడానికి గర్వంగా ఫీల్ అవుతున్నాను. సో ఆయనకి మంచి లాభాలు రావాలి, ఉదయ్ గారికి మంచి సినిమా నిలబడాలనుకున్నాను. ఒక డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్. ఉదయ్ గారు ఎప్పటి నుంచో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలని తాపత్రయ పడుతుంటే ఆయన కావాలని చేయించుకున్న సబ్జెక్ట్ ఇది. సో డెఫినెట్గా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ మున్నా కాశీ గారు, నైట్ 2 o'clock వరకు నేను ఎప్పుడు అంటుండేవాడిని, సార్ మ్యూజిక్ సిట్టింగ్స్లా లేదు సార్, ఇది మ్యూజిక్ క్లాస్ లాగా ఉంది సార్ మాకు అని. ఆయన అన్ని చెప్పారు, రాగాలతో సహా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుండేవాళ్ళు. ఆయనకి చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు సార్. ఎండ్ సాంగ్ వచ్చి డెబ్యూట్ సాంగ్ గొప్పగా ఉంది, బట్ నాకు నచ్చలేదు, ఎందుకంటే ఆయనకి ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి అది ప్రాబ్లంగా ఉంది ఆ సాంగ్. నెక్స్ట్ మోహన్ గారు, ఎంత అంటే ఈగో లేకుండా, నేను చాలా చిన్నవాడు ఆయనకంటే, ప్రతి విషయంలో కూడా నాతో మాట్లాడుతూ చాలా ఈగో లేకుండా, ఉదయ్ గారు చెప్పిన ఈగో లేకుండా వర్క్ చేశారు నాతో. ఆయనకి చాలా థ్యాంక్స్. నెక్స్ట్ సినిమా వర్క్ చేసేటప్పుడు క్రాంతి అనే వ్యక్తి చాలా బాగా సపోర్ట్ చేశాడు అన్ని విషయాల్లో కూడా.
థ్యాంక్స్ క్రాంతి. సో అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా తల్లిదండ్రులకు మాత్రం మీరు అనుకున్నది నెరవేరుస్తానని మాటిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.